పక్షుల గ్రామంలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఎటు చూసినా పచ్చగా, వాతావరణం చాలా చల్లగా, ఈదురుగాలులతో ఉంటుంది. ఇలాంటి చల్లటి వాతావరణంలో అందరికీ వేడివేడిగా, కారంగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. తుని పిచ్చుక తన చిన్న ఇంటి తొరలో తన కూతురు బుజ్జి పిచ్చుక మరియు ఆమె స్నేహితులైన బన్ను చిలుక చిన్ను కాకి కోసం ఎంతో రుచికరమైన వేడివేడి మిరపకాయ బజ్జీలు వండుతూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక చలికి వణుకుతూ, అమ్మా, తొందరగా బజ్జీలు వెయ్యమ్మా, ఈ చలికి నా రెక్కలు కట్టుకట్టుకుపోతున్నాయి. నువ్వేస్తున్న బజ్జీల వాసన చూస్తుంటే నా నోట్లో లాలాజలం జలపాతంలా కారుతోంది. బన్ను చిలుక కడుపు నిమురుకుంటూ ఆశగా, అవును తుని పిన్ని, ఈరోజు మా అమ్మ చోటు కిరాణా షాపుకెళ్ళింది. ఇంట్లో వంట చేయలేదు. నా కడుపులో ఎలుకలు బ్రేక్ డాన్స్ చేస్తున్నాయి. ముందు నాకు 2 బజ్జీలు ఇవ్వు పిన్ని. చిన్నుకాకి నోరూరుకుంటూ, తుని పిన్ని, నువ్వు బజ్జీలేస్తుంటే ఆ శనగపిండి వాసనకి నా ప్రాణం లేచొస్తుంది. మా అమ్మ చిచ్చుకాకిని అడిగితే గ్యాస్ అయిపోతుందని ఇంట్లో పొయ్యి వెలిగించలేదు పిన్ని. తుని పిచ్చుక నవ్వుతూ వేడివేడి బజ్జీలు ప్లేట్లో పెడుతూ, అయ్యో పిల్లలు, ఆకలిగా ఉంటే ఎవరైనా ఆగగలరా? ఇదిగో వేడివేడి బజ్జీలు, మెల్లగా ఊదుకొని తినండి, కాలుతాయి. కడుపు నిండా తినండి, ఇంకా పిండి చాలా ఉంది. అలా పిల్లలు ముగ్గురు ఎంతో సంతోషంగా ఆ బజ్జీలు తింటూ ఉంటారు. ఆ బజ్జీల రుచికి వాళ్ళ మొహాల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ వాసన పసిగట్టిన చిచ్చుకాకి అక్కడికొస్తుంది. తుని పిచ్చుక పిల్లలకి ఉచితంగా బజ్జీలు పెడుతూ ఉండడం చూసి ఆమెకు ఎక్కడలేని కోపం, కుళ్ళు వస్తాయి. ఆహా, తుని పిచ్చుక గారి అన్నదానం మొదలైందా? ఏంటి తుని, అసలే నీకు రోజు గడవడమే కష్టం. మళ్ళీ ఈ చలిలో ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ ఫ్రీగా బజ్జీలు పంచి పెడుతున్నావా? నీకేమైనా పిచ్చా? ఈ వాతావరణంలో అందరూ వేడి వేడి బజ్జీల కోసం 100 రూపాయలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారు. నువ్వేమో ఇలా ఫ్రీగా పెట్టి నీ వ్యాపారం నువ్వే నాశనం చేసుకుంటున్నావు. తుని పిచ్చుక ప్రశాంతంగా నవ్వుతూ, వ్యాపారమేంటి చిచ్చు, పిల్లలు ఆకలితో ఉన్నారు. నా దగ్గర ఉన్న కాస్త పిండితో బజ్జీలు వేసి పెడుతున్నాను. ఇందులో డబ్బులు ఆశించడం ఏముంది? నువ్వు కూడా రా, నీకు కూడా 2 బజ్జీలు ఇస్తాను, తిందు కాని. చిచ్చుకాకి మూతి తిప్పుకుంటూ గర్వంగా, నీ ఉచిత బజ్జీలు నాకు అవసరం లేదులే తుని. అయినా నువ్వు చేసిన వంట నాకు అస్సలు పడదు. ఒరే చిన్నగా, నువ్వు ఇక్కడ ఉచితంగా తిని నా పరవ తీయకరా. రా, ఇంటికి పోదాం. చిన్నుకాకి బాధగా సగం బజ్జీ నోట్లో పెట్టుకుని, అమ్మో ఆగు, ఈ బజ్జీ చాలా బాగుంది, తినేసి వస్తాను. చిచ్చుకాకి వినకుండా చిన్నుకాకి చెయ్యి పట్టుకొని లాక్కుపోతుంది. దారిలో వెళ్తూ ఉండగా చిచ్చుకాకి మెదడులో ఒక కకృతి ఆలోచన మొదలవుతుంది. చిచ్చుకాకి తనలో తాను మాట్లాడుకుంటూ అత్యాశతో కళ్ళు మెరుస్తూ, తుని పిచ్చుక చెప్పిన మాటల్లో ఒక్క పాయింట్ ఉంది. ఈ వర్షంలో అందరికీ వేడివేడిగా కారం కారంగా తినాలని ఉంటుంది. నేను ఎందుకు ఒక బజ్జీల స్టాల్ పెట్టకూడదు? నా తెలివితేటలతో ఒక పెద్ద స్టాల్ పెట్టి ఊళ్ళో వాళ్ళందరికీ బజ్జీలు అమ్మి ఒక్క రోజులోనే నా గల్లా పెట్టి నింపేస్తాను. ఈ చిచ్చుకాకి మాస్టర్ ప్లాన్ అంటే మామూలుగా ఉండదు. చిచ్చుకాకి వెంటనే చోటు చిలుక కిరాణా షాప్కి వెళ్తుంది. అక్కడ వస్తువులు కొనేటప్పుడు కూడా తన పిసినారితనం చూపిస్తుంది. చిచ్చుకాకి చోటు చిలుకతో, ఆ చోటు, నాకు ఒక 5 కిలోల శనగపిండి, నూనె, మిరపకాయలు కావాలి. కానీ రేటు చాలా తక్కువ పడాలి, చూసుకో. చోటు చిలుక చిరాకుగా, చిచ్చు, నా షాప్లో అన్ని బ్రాండెడ్ వస్తువులే ఉంటాయి. రేట్లు తగ్గించడం కుదరదు. అయినా నీకు 5 కిలోల పిండి ఎందుకు? చిచ్చుకాకి చుట్టూ చూసి రహస్యంగా, నేను బజ్జీల వ్యాపారం మొదలు పెడుతున్నాను చోట. అయితే నాకు కొత్త పిండి వద్దలే. పోయిన నెలది ఎక్స్పైరీ అయిపోయిన పిండి ఉంటే ఇవ్వు, సగం రేటుకు వస్తుంది కదా. అలాగే అదిగో ఆ డబ్బాలో ఉన్న నల్లటి నూనె ఇవ్వు చాలు. చోటు చిలుక ఆశ్చర్యపోతూ, అమ్మో చిచ్చు, ఆ నూనె చాలా రోజుల క్రితం పాడైపోయిందని పారబోయడానికని ఉంచాను. ఆ నూనెలో బజ్జీలు వేస్తే తినే వాళ్ళకి కడుపులొచ్చి చస్తారు. అది వాడద్దు. చిచ్చుకాకి కోపంగా, నాకు నీతలు చెప్పక చోట, నువ్వు అమ్ముతావా లేదా? వేడి నూనెలో వేస్తే ఎలాంటి రోగాలైనా చచ్చిపోతాయిలే. నా బజ్జీల రుచి చూస్తే జనాలకి మతిపోవాల్సిందే. ఆ పాడైపోయిన నూనె, ఎక్స్పైరీ అయిన పిండి నాకిచ్చే. ఇక మిరపకాయలు నేను మార్కెట్లో కొనను. అడవికి వెళ్ళి నేనే స్వయంగా అడవి మిరపకాయలు కోసుకుంటాను. అదొక 10 రూపాయల ఆదా. చోటు చిలుకకి చిచ్చుకాకి కకృతి చూసి మండిపోతుంది. కాని చిచ్చుకాకి వినకపోవడంతో ఆమె అడిగిన పాడైపోయిన వస్తువులను తక్కువ రేటుకే ఇచ్చేస్తుంది. చిచ్చుకాకి ఆ వస్తువులను తీసుకుని అడవిలోకి వెళ్లి దారి పక్కన కనిపించిన కొన్ని ఎర్రటి పొడవాటి అడవి కాయలను కోసుకుంటుంది. అవి మామూలు మిరపకాయలు కావు. అడవిలో పెరిగే అత్యంత భయంకరమైన
మంట పుట్టించే అగ్నికాయలు. మధ్యాహ్న సమయానికి రచ్చబండ దగ్గర చిచ్చుకాకి చిచ్చు హాట్ హాట్ బజ్జీస్ అని ఒక బోటు పెట్టి స్టాల్ ప్రారంభిస్తుంది. నూనెలో వెయ్యగానే పటపట అని పెద్ద శబ్దాలొస్తాయి. గట్టిగా అరుస్తూ రండి పక్షులందరూ రండి. చలిలో వణికిపోయే వాళ్ళకి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తుని పిచ్చుక బజ్జీల కంటే 100 రెట్లు రుచిగా ఉంటాయి. ఒక ప్లేట్ కేవలం 50 రూపాయలు మాత్రమే. రండి రండి రండి. సరిగ్గా అప్పుడే వర్షంలో తడుచుకుంటూ ఊరి పెద్ద మహీగ్రద్ద, అందగత్తె లూసీ పావురం మరియు పాటల గాయని కుహుబాతు అటుగా వస్తారు. చలికి వాళ్ళంతా వణుకుతూ ఉంటారు. ఆ బజ్జీల ఎర్రటి రంగు, వేడి చూసి వాళ్ళకి తినాలనిపిస్తుంది. మహీగ్రద్ద ముక్కు తుడుచుకుంటూ, ఏంటి చిచ్చు, బజ్జీల వ్యాపారం మొదలు పెట్టావా? చూడ్డానికి బజ్జీలు ఎర్రగా నిగనిగలాడిపోతున్నాయి. ఈ చలికి మాకందరికీ తలా ఒక ప్లేట్ ఇవ్వు. చిచ్చుకాకి సంతోషంగా గంతులేస్తూ, అంతేనా మాహిగారు? ఇదిగోండి వేడి వేడిగా బజ్జీలు. ముందు డబ్బులో గల్లాలో వేయండి. నా బజ్జీలు తింటే మీ ప్రాణం లేచొస్తుంది. డబ్బులు తీసుకుని చిచ్చుకాకి ముగ్గురికి బజ్జీలిస్తుంది. ఆ బజ్జీలు చూడడానికి ఎర్రగా లావుగా ఉంటాయి. లూసీ పౌరం, మహీగ్రద్ద, కుహుబాతు ముగ్గురు ఒక్కసారిగా బజ్జీలను కొరికి నోట్లో పెట్టుకుంటారు. ఒక్క సెకను పాటు అంతా నిశ్శబ్దం. 2వ సెకనుకి వాళ్ళ ముఖాలు ఎర్రగా మారిపోతాయి. ఇక 3వ సెకనుకి లూసీ పౌరం భయంకరంగా అరుస్తూ, అమ్మో, వామ్మో, వామ్మో, ఏంటిది? నా నోట్లో ఎవరో నిప్పులు పోశారు. నా నాలుక కాలిపోతుంది. ఎవరైనా నీళ్లు తీసుకురండి బాబోయ్. కుహుబాతు గొంతు పట్టుకుని వింతగా అరుస్తూ, గొంతు పోయింది. నా గొంతు పోయింది. నా కడుపులో ఎవరో బాంబు పేల్చారు. ఆ బజ్జీలో ఏముంది చిచ్చు? నా పాటల గొంతు మొత్తం కాలిపోయి బొంగురుగా మారిపోయింది. బాబాయ్. అమ్మా, నా పొట్టలో ఎవరైనా అగ్ని పర్వతం పెట్టారా? పేగులు కాలిపోతున్నాయి. ఈ నూనెలో ఏమైనా ఎంజిన్ ఆయిల్ కలిపావా ఏమిటి? 50 రూపాయలు తీసుకుని మాకు విషం పెడతావా చిచ్చు? నిన్ను వదలడు. అలా వాళ్ళ ముగ్గురి అరుపులు విని ఊళ్ళో ఉన్న పక్షులంతా, తుని పిచ్చుక, చోటు చిలుక, పిల్లలు అందరూ పరుగెత్తుకుంటూ అక్కడికొస్తారు. చోటు చిలుక కోపంగా చిచ్చుకాకి దగ్గరికెళ్ళి, చిచ్చు, ఏంటిదంతా? నేను ముందే చెప్పానా లేదా ఆ నూనె పాడైపోయిందని? నువ్వు నా మాట వినకుండా ఆ చెత్త నూనెతో, కుళ్ళిపోయిన పిండితో బజ్జీలు వేసి వీళ్ళ ప్రాణాలు తీస్తావా? తుని పిచ్చుక ఆందోళనగా, అయ్యో, వీళ్ళందరికీ కడుపులో విపరీతమైన మంట వస్తున్నట్లుంది. చిచ్చు, నువ్వు డబ్బుల కోసం ఇంత కకృతి పడతావని నేను అస్సలు అనుకోలేదు. వీరంతా అబద్ధాలు చెబుతున్నారు. నా బజ్జీలో అమృతంలాగా ఉంటాయి. చోటు ఇచ్చే నూనె మంచిదే. నేను వాడిన మిరపకాయలు చాలా స్పెషల్ అడవి మిరపకాయలు. వీళ్ళకే తినడం రాక ఇలా నాటకాలు ఆడుతున్నారు. కావాలంటే చూడండి, నేను స్వయంగా నా బజ్జీలు తిని చూపిస్తాను. చిచ్చుకాకి తన పరువు కాపాడుకోవడానికి అగ్ని బజ్జీలను ఒక్కదాన్ని తీసి గొబుక్కున నోట్లో వేసుకుని మింగేస్తుంది. అందరూ ఆసక్తిగా చిచ్చుకాకి వైపే చూస్తూ ఉంటారు. చిచ్చుకాకి 2 క్షణాలు గర్వంగా నిలబడుతుంది. ఇంకంతే. అమ్మ బాబాయ్, ఫైర్ ఇంజన్ తీసుకురండి. నా పేగులు మాడిపోతున్నాయి. నా కడుపులో మంట, ఆ మంట నేను చచ్చిపోతున్నాను. ఈ మిరపకాయలు కావు, నా పాలట ఎమ్మపాసాలు. వామ్మో. చిచ్చుకాకి తన వ్యాపారం నాశనమైపోయినందుకు కడుపులో మంటకి 2 కలిపి భయంకరంగా ఏడుస్తూ వర్షంలో అటూ ఇటూ పరుగులు పెడుతుంది. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, చూశావా పన్నుక, చిచ్చు అట్టి కకృతికి తగిన శాస్త్ర జరిగింది. వేరే వాళ్ళకి విషం పెట్టి తను కూడా అది తినాల్సి వచ్చింది. అవును బుజ్జే, దీనిని స్వయం కృత అపరాధం అంటారు. ఎవరైనా బజ్జీలు తింటే నోరు కాలుతుంది, కానీ చిచ్చు అత్త బజ్జీలు తింటే పక్షుల జాతికి మంట పడుతుంది. తుని పిచ్చుకకు వాళ్ళని అలా చూస్తుంటే జాలి వేస్తుంది. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ తన ఇంటికెళ్ళి ఒక పెద్ద కుండలో చల్లటి మజ్జిగ, అందులో కొద్దిగా జీలకర్ర, పుదీనా వేసి కలుపుకొని వస్తుంది. అందరూ ముందు ఈ చల్లటి మజ్జిగ తాగండి. మీ కడుపులో ఉన్న మంట, ఆ కల్తీ నూనె ప్రభావం అన్నీ పోతాయి. తొందరగా తాగండి. మహీగ్రద్ద, లూసీ, కుహు మరియు చిచ్చుకాకి కూడా గటగట ఆ మజ్జిగను తాగేస్తారు. ఆ చల్లటి మజ్జిగ కడుపులోకి వెళ్ళగానే వాళ్ళందరికీ ప్రాణం లేచి వస్తుంది. మంటంతా శాంతించి అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. మహీగ్రద్ద ఆయాసపడుతూ, అమ్మయ్యా, తుని తల్లి, నువ్వు ఈరోజు మా ప్రాణాలు కాపాడావమ్మా. ఈ చిచ్చు బజ్జీలు తిని నేను పైలోకాలికి వెళ్ళిపోయినంత పనైంది. అవును తుని, నీ మజ్జిగ వల్ల నా అందమైన గొంతు మళ్ళీ వెనక్కొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చిచ్చుకాకి అప్పుడే ఏడుస్తూ ఉంటుంది. ఆమె పెట్టిన 500 రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరులా బూడిదలో కలిసిపోయింది. నన్ను క్షమించకనే, నువ్వు అందరికి ఉచితంగా బజ్జీలు పెడుతుంటే నేను చూసి ఓర్వలేకపోయాను. నా కకృతి బుద్ధితో కుళ్ళిపోయిన పిండి, వాడేసిన నూనె,
అడవిలో ఏవో పిచ్చికాయలు తెచ్చి బజ్జీలు చేశాను. ఎక్కువ లాభాలు వస్తాయని అత్యాసపడ్డాను. నా వ్యాపారం మూతపడింది. నా డబ్బులు పోయాయి. నా పరువు కూడా పోయింది. నా కడుపు మండుతుంటే నువ్వే వచ్చి మజ్జిగిచ్చి కాపాడావు. నా తప్పు నాకు తెలిసి వచ్చింది తొరే. పర్వాలేదులే చిచ్చు. వ్యాపారం అంటే పక్క వాళ్ళకి స్వచ్ఛమైనది పెట్టి డబ్బులు సంపాదించాలి, కానీ ఇలా కల్తీ వస్తువులు వాడితే ఎప్పటికైనా దొరికిపోతాం. డబ్బుల కంటే ప్రాణాలు ముఖ్యం. ఏడవకు. నా దగ్గర ఇంకా కొంచెం పిండి, మంచి నూనె ఉన్నాయి. అందరూ మా ఇంటికి రండి. వేడివేడిగా మంచి మిరపకాయ బజ్జీలు వేసి పెడతాను. అందరూ ఆనందంగా చప్పట్లు కొడతారు. చిచ్చుకాకి కూడా సిగ్గుపడుతూ సంతోషంగా తలూపుతుంది. పక్షులన్నీ కలిసి ఆ వర్షంలో తుని పిచ్చుక ఇంటికి వెళ్తాయి. అక్కడ తుని ఎంతో ప్రేమతో వేసిన అసలైన మిరపకాయ బజ్జీలను అందరూ కడుపు నిండా తింటారు. ఆ రోజు జరిగిన దెబ్బతో చిచ్చుకాకి తన కకృతి వ్యాపారాలు పూర్తిగా బంద్ చేస్తుంది. ఎవరికి కల్తీ వస్తువులు పెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకుంటుంది. వర్షపు గాలిలో తుని ఇంటి నుండి వస్తున్న వేడి బజ్జీల వాసనతో, అందరి నవ్వుల సవ్వడితో ఆ పల్లెటూరు ఎంతో సంతోషంగా మారుతుంది. అడవి చివర ఉన్న ఒక పాత పెద్ద రావి చెట్టు మధ్యలో ఒక చిన్న తొర్రుంటుంది. ఆ తొర్రలోనే తుని పిచ్చుక తన ముద్దుల కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు ఉదయం బుజ్జి పిచ్చుక తన చిన్న రెక్కలు చాచడానికి ట్రై చేస్తూ గోడకి గుద్దుకుంటుంది. అప్పా, అమ్మ, చూడు, ఈ చెట్టు తొర్ర ఎంత చిన్నగా ఉందో. నేను కళ్ళు తెరిచి రెక్కలు విప్పేసరికి గోడకి గుద్దుకున్నాను. మనకి కొంచెం పెద్దలుంటే బాగుంటుంది కదమ్మా. రోజు ఇలా ఇరుక్కొని నా ఒళ్ళంటే నొప్పులు పుట్టున్నాయి. తుని పిచ్చుక నవ్వుతూ బుజ్జి తల నిమురుతూ, అయ్యో నా చిట్టి తల్లి, ఇల్లు చిన్నదైనా మన మనసులు చాలా పెద్దవి కదా. పెద్ద పెద్ద ఇళ్లలో ఉండే వాళ్ళకి లేని ప్రశాంతత మన ఈ చిన్న తొరలోనే ఉంది. ఇక్కడ మనకి అద్దె కట్టే గొడవ లేదు, ఎవరి భయమూ లేదు. రోజు కూలి పని చేసి తెచ్చే ఈ 4 గింజలతో మనం హాయిగా బ్రతకొచ్చు. సరే కాని ఈరోజు నీకోసం వేడివేడిగా జొన్న రొట్టెలు చేస్తున్నాను, తిను. బుజ్జి పిచ్చుక ఆశగా రొట్టె వైపు చూస్తూ, రొట్టెలు చాలా రుచిగా ఉన్నాయమ్మా, కానీ మనం తినేటప్పుడు గాలి పీల్చడానికి కూడా ఈ తొర్రలో స్థలం సరిపోవడం లేదు. నేను గట్టిగా ఊపిరి పీల్చినా నా పొట్ట కోడికి తగులుతోంది. సరిగ్గా అప్పుడే ఆడుకోవడానికి బన్ను చిలుక అక్కడికొస్తాడు. తొర్ర బయట నిలబడి లోపలికి తొంగి చూస్తూ ఉంటాడు. బన్ను చిలుక నవ్వుతూ గట్టిగా అరుస్తూ, బుజ్జే, ఓ బుజ్జే, బయటికి రావే. ఎంతసేపని ఆ చిన్న తొరలోనే కూర్చుంటావు? అసలు నువ్వు లోపల ఎలా పడుకుంటావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నా తోక కూడా పట్టనంత చిన్నగా ఉంది నీ ఇల్లు. బుజ్జి పిచ్చుక కోపంగా బయటకొస్తూ, ఓరి పన్నుక, నా ఇంటిని ఎగతాళి చేయకు. ఇల్లు చిన్నదైనా మా అమ్మ చేసే వంటలు చాలా అద్భుతంగా ఉంటాయి. కావాలంటే లోపలికొచ్చి చూడు. బన్ను చిలుక భయపడుతూ వెనక్కి వెళ్తూ, బాబాయ్, నేను లోపలికి రాను బాబాయ్. ఒకవేళ నేను లోపలికొస్తే నా ముక్కు ఆ గోడకి తగిలి విరిగిపోతుంది. నువ్వే బయటకొచ్చి ఆడుకో. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చోటు చిలుక తన కొడుకు బన్నుని వెతుక్కుంటూ అక్కడికొస్తుంది. చోటు చేతిలో ఒక పెద్ద బొట్టుంటుంది. చోటు చిలుక ఆశ్చర్యంగా చెట్టు తొరను చూస్తూ, ఏంటి తుని, ఇంకా ఈ చిన్న ఇరుకు తొరలోనే కాపురం ఉంటున్నావా? అసలు నీకు ఒళ్ళు నొప్పులు రావడం లేదా? నా కిరాణా షాపులో గల్లా పెట్టి కూడా దీనికంటే పెద్దగా ఉంటుంది తెలుసా? నా కొడుకు పన్ను అసలు ఇలాంటి ఇళ్లలో ఒక్క నిమిషం కూడా ఉండలేడు. తుని పిచ్చుక నవ్వుతూ బయటకొచ్చి, రా చోటు, కూర్చో. మా ఇల్లు చిన్నదైనా మాకు చాలా హాయిగా ఉంది. రోజు కూలి పని చేసుకునే మాకు ఈ ఇల్లే ఒక పెద్ద ప్యాలెస్ లాంటిది. చోటు చిలుక వెటకారంగా నవ్వుతూ, ప్యాలెసా? తుని, నువ్వు భలే జోకులేస్తావు. దీనిని ప్యాలెస్ అనరు, పక్షులను బంధించే బోను అంటారు. అయినా ఈ రోజు నేను నా షాప్ లో కొత్తగా తెచ్చిన మిరపకాయలు అమ్మడానికని వెళ్తున్నాను. నువ్వు కూడా ఏమైనా కొంటావా? నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు చోటు. ఒక 1/2 కిలో మిరపకాయలు ఇవ్వు. ఈ రోజు బుజ్జి కోసం వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వండుతాను. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కదా. సరిగ్గా అదే సమయంలో అటుగా చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి వస్తుంది. చిచ్చుకాకి ముఖంలో ఎప్పుడు ఉండే కుళ్ళు, పిసినారితనం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. చిచ్చుకాకి చేతులు తిప్పుతూ ఎగతాళిగా, వసైతోనే, ఏంటే ఉదయాన్నే ఈ రచ్చ? మళ్ళీ ఈ చిన్న బొందలాంటి తొరలో వంటలు మొదలు పెట్టావా? ఆ పొగంతా బయటకొచ్చి మా కళ్ళు పోతున్నాయి. అసలు ఈ చెట్టు తొర చూస్తుంటేనే నాకు నవ్వు వస్తుంది. చిన్నుకాకి ఆకలితో పొట్ట నిమురుకుంటూ, అవునమ్మా, తుని పిన్ని ఇంట్లో ఏదో మంచి వాసన వస్తుంది. నాకు కూడా చాలా ఆకలిస్తుంది. నాకు ఒక బజ్జీ ఇప్పించవా ప్లీజ్? నారు మోసుకరా దద్దమ్మ, పక్క వాళ్ళ ఇంటికెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? ఆయన ఈ తుని పిచ్చుక పెట్టే బజ్జీలు తింటే మన కడుపు పాడైపోతుంది. మన ఇల్లు ఎంత పెద్దదో చూడు.
రేకుల షెడ్ అయినా ఎంత గాలి వెళ్తురు వస్తున్నాయో చూడు. బుజ్జి పిచ్చుక కోపంగా, చిచ్చు అత్త, మా అమ్మ వంటల్ని తక్కువ చేసి మాట్లాడుకో. మా అమ్మ చేసే మిరపకాయ పచ్చడి తింటే నీ నాలుక తిప్పులు పడుతుంది తెలుసా? పర్వాలేదులే బుజ్జి, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకూడదు. లోపలికెళ్ళు. చిచ్చు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, కానీ నా ఇంటిని నా వంటని ఎగతాళి చేయకు. చిచ్చుకాకి కుళ్ళుతో, ఓహా, చాలా గర్వం పెరిగిందే నీకు. చూద్దాంలే నీ వంట ఎంత బాగుంటుందో. ఒరే చిన్న, పద వెళ్దాం. ఈ దరిద్రపు తొర్ర దగ్గర నిలబడితే మన పరువు పోతుంది. చిచ్చుకాకి చిన్నుకాకి ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. చోటు చిలుక కూడా తన కొడుకు బన్నుని తీసుకుని తన షాపు వైపు వెళ్తుంది. తుని పిచ్చుక లోపలికి వెళ్లి పొయ్యి వెలిగించి శనగపిండి కలిపి వేడివేడి నూనెలో మిరపకాయ బజ్జీలు వేయడం మొదలు పెడుతుంది. ఆ వేడి బజ్జీల గుమగుమలు, కారంగా ఉండే వాసన ఆ చెట్టు చుట్టుపక్కలంతా కూడా వ్యాపిస్తాయి. బయట ఆడుకుంటున్న చిన్నుకాకి, బన్ను చిలుకలు ఆ వాసనకి ఆకర్షితులై మళ్లీ ఆ చెట్టు కిందకి పరిగెత్తుకుంటూ వస్తారు. చిన్నుకాకి నోరు ఊడ్చుకుంటూ, అబ్బా బన్ను, ఏంటి వాసన? నా కడుపులో ఎలుకలు కావు, ఏకంగా ఏనుగులు పరిగెడుతున్నాయిరా. తుని పిన్ని భలే వంట చేస్తుంది. మనం ఎలాగైనా ఈరోజు బజ్జీలు తినాలి. అవునా చిన్నగా, మా అమ్మ ఎప్పుడు ఇంత మంచి వాసన వచ్చేలా వంట చెయ్యదు. కానీ తుని పిన్ని ఇల్లు చాలా చిన్నది కదా, మనం అడిగితే లోపల నుండి ఎలా తెచ్చిస్తుంది? బుజ్జి పిచ్చుక తొర్ర లోపల నుండి తల బయటికి పెట్టి, చూశారా, నా మాట నిజమైంది కదా. మా అమ్మ వంట వాసనకి మీ ప్రాణాలు పోతున్నాయి. ఆగండి, మా అమ్మ మీకోసం కూడా బజ్జీలు ఇస్తుంది. తుని పిచ్చుక వేడివేడి బజ్జీలను ఒక ఆకులో పెట్టి బయటికి తీసుకుని వస్తుంది. పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఆ బజ్జీలను తింటూ ఉంటారు. ఓమ్మో, ఎంత కారంగా ఎంత రుచిగా ఉందో. మా అమ్మ రోజు పెట్టే చద్దన్నం కంటే ఇది 1,000 రెట్లు మేలు. తుని పిన్ని, నువ్వే మా అమ్మవైతే ఎంత బాగుండు. సరిగ్గా అదే సమయంలో ఆ వాసన చిచ్చుకాకి ముక్కుకి కూడా తగులుతుంది. ఇంట్లో కూర్చుని ఉన్న చిచ్చుకాకి ఆ గుమకుమలకి తట్టుకోలేక లొట్టలేసుకుంటూ మెల్లిగా రావి చెట్టు వైపును వస్తుంది. ఆమె మనసులో ఒక దొంగ ఆలోచన ఉంటుంది. ఎలాగైనా ఆ బజ్జీల రెసిపీ దొంగలించాలి, లేదా తునికి తెలియకుండా కొన్ని బజ్జీలు తినాలని అనుకుంటుంది. చిచ్చుకాకి తనలో తాను మాట్లాడుకుంటూ, అబ్బా, ఏంటి వాసన? నా గుండెను పిండేస్తుంది. ఈ తుని పిచ్చుకకి ఇంత మంచి వంట ఎలా వచ్చిందే? నేను గర్వంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు డైరెక్ట్ గా అడిగితే నా పరువు పోతుంది. ఎలాగైనా తుని బయటకు వెళ్ళినప్పుడు ఆ త్వరలోకి దూరి బజ్జీల గిన్నెను లాగేయాలి. చిచ్చుకాకి చెట్టు చాటున దాక్కుని చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి తుని పిచ్చుక నీళ్లు తేవడానికని బిందె పట్టుకుని చెరువు వైపు వెళ్తుంది. బుజ్జి పిచ్చుక కూడా బయట పిల్లలతో ఆడుకోవడానికని కొంచెం దూరంగా వెళ్తుంది. ఇదే మంచి సమయమని చిచ్చుకాకి మెల్లిగా ఆ చెట్టు తొర్ర దగ్గరికి వస్తుంది. చిచ్చుకాకి సంతోషంగా నవ్వుతూ, తుని బయటికి వెళ్ళిపోయింది. లోపల బజ్జీల గిన్నె ఉన్నట్టుంది. వాసన అక్కడి నుండే వస్తుంది. నేను వెంటనే లోపలికి దూరి తింటాను. చిచ్చుకాకి తన లావుపాటి తలను ఆ చిన్న చెట్టు తొర్ర లోపలికి తూరుస్తుంది. లోపలున్న బజ్జీల గిన్నె ఆమె కంటికి కనిపిస్తుంది. కాని తొర్ర చాలా ఇరుగ్గా ఉండడం వల్ల ఆమె తల లోపలికి వెళ్ళింది, కాని భుజాలు మాత్రం బయటే ఉండిపోతాయి. చిచ్చుకాకి గిన్నెను అందుకోవడానికని ఇంకాస్త గట్టిగా ముందుకు నెడుతుంది. పటారని ఒక చిన్న శబ్దం వస్తుంది. చిచ్చుకాకి తల గట్టిగా ఆ తొర్ర లోపల ఇరుక్కుపోతుంది. చిచ్చుకాకి భయంతో గట్టిగా అరుస్తూ, అమ్మో బాబాయ్, నా తల ఇరుక్కుపోయింది, రావడం లేదు. వెనక్కి లాగుతుంటే నా చెవులు తెగిపోయేలా ఉన్నాయి. రక్షించండి, ఎవరైనా ఉన్నారా? ఆమె ఎంత గట్టిగా అరిచినా తల లోపలుండడం వల్ల ఆమె గొంతు బయటికి చాలా సన్నగా వింతగా వినిపిస్తూ ఉంటుంది. బయట ఆడుకుంటున్న చిన్నుకాకి, పన్ను చిలుక, బుజ్జి పిచ్చుకలు ఆ వింత శబ్దాలు విని చెట్టు దగ్గరికి వస్తాయి. చిన్నుకాకి ఆశ్చర్యంగా చెట్టు వైపు చూస్తూ, ఒరే బన్ను, అటు చూడు, ఆ చెట్టుకి వెనక వైపు నల్లటి తోక ఊగుతోంది. ఎవరో దొంగ లోపలికి దూరినట్టున్నాడు రా. దొంగ కాదురా చిన్నుక, ఆ కాళ్ళు చూస్తుంటే మీ అమ్మ చిచ్చు అట్టలాగే ఉంది. అవును, మీ అమ్మే మా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి ఇరుక్కుపోయింది చూడు. చిన్నుకాకి కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మో, ఏంటమ్మా ఇది? మాకు నీతులు చెప్పి నువ్వు వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయావా? బయటికి రా అమ్మా. చిచ్చుకాకి లోపల నుండి ఏడుస్తూ, ఒరే చిన్నగా, గట్టిగా లాగకరా, నా మెడ విరిగిపోతుంది. నా ప్రాణం పోతుంది ఇక్కడ. ఎవరినైనా పిలవండిరా బాబు. బన్ను చిలుక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన అమ్మ చోటు చిలుకని దారిలో కనిపిస్తే మహీగ్రద్దని, లూసి పావురాలని పిలుచుకొనొస్తాడు. అందరూ ఆ చెట్టు దగ్గరికి చేరుకుంటారు. చిచ్చుకాకి ఇరుక్కుపోయిన తీరు చూసి అందరికీ నవ్వాలో ఏడ్వాలో అర్థం కాదు. మహీగ్రద్ద నవ్వు ఆపుకుంటూ,
చిచ్చు, ఏంటి వింత అవతారం? రోజు అందరిని ఎగతాళి చేసేదానివి ఈ రోజు ఏకంగా చెట్టు త్వరలోనే తల పెట్టావా? అసలు నీకు అంత పెద్ద తల పెట్టుకుని ఆ చిన్న త్వరలోకి వెళ్ళాలని ఎలా అనిపించిందే? అవును చిచ్చు, తుని ఇల్లు చిన్నది, పేద కుటుంబం అని తెగ తిట్టావు కదా. ఇప్పుడు అదే చిన్న ఇల్లు నిన్ను గట్టిగా పట్టుకుంది చూడు. దీనినే అంటారు అది తెలివి అని. చిచ్చుకాకి ఏడుస్తూ కాళ్ళు ఊపుతూ, మహిగారు లోసే నన్ను తిట్టకండి ప్లీజ్. నా తప్పు నాకు తెలిసి వచ్చింది. నా చెవులు చాలా నొప్పులు పడుతున్నాయి. నన్ను ఎలాగైనా బయటికి తీయండి, నేను చచ్చిపోతాను. సరే సరే, గొడవ ఆపండి. ముందు దానికి ఏదైనా ఆముదం కానీ నూనె కానీ పోసి లాగుదాం, లేదంటే ఆ చెట్టును నరకాల్సి వస్తుంది. సరిగ్గా అప్పుడే తుని పిచ్చుక నీళ్ల బిందెతో తిరిగొస్తుంది. తన ఇంటి దగ్గర ఇంత పెద్ద గుంపు ఉండడం, చిచ్చుకాకి తన ఇంట్లో ఇరుక్కుపోవడం చూసి తుని షాక్ అవుతుంది. తుని పిచ్చుక కంగారుగా బిందె కింద పెట్టి, అమ్మ బాబోయ్ చిచ్చు, ఏంటిదంతా? నా ఇల్లు చాలా చిన్నదని నీకు తెలుసు కదా, లోపలికి ఎందుకెళ్ళావు? తుని పిన్ని, మా అమ్మ నీ బజ్జీల కోసం వచ్చి ఇరుక్కుపోయింది పిన్ని, దయచేసి కాపాడు పిన్ని. సరే బాధపడకండి. చిన్ను, నువ్వు మీ అమ్మ కుడికాలు పట్టుకో. బన్ను, నువ్వు ఎడమకాలు పట్టుకో. చోటు, మహిగారు, మీరు చిచ్చు నడుం పట్టుకుని లాగండి. నేను లోపలికి వెళ్లి చిచ్చు ముఖానికి కొద్దిగా కొబ్బరి నూనె రాసి వెనక్కి నెడతాను. అందరూ ఒకేసారి లాగాలి, సరేనా? అందరూ సిద్ధంగా ఉంటారు. తుని పిచ్చుక చెట్టుపై నుండి ఇంకొక చిన్న రంధ్రం ద్వారా లోపలికెళ్లి చిచ్చుకాకి ముఖానికి చెవులకి బాగా కొబ్బరి నూనె పోస్తుంది. రెడీ, అందరూ గట్టిగా లాగండి. 1 2 3 లాగండి. బయట ఉన్న వాళ్ళంతా హైసా హైసా అంటూ చిచ్చుకాకిని గట్టిగా వెనక్కి లాగుతారు. చిచ్చుకాకి నొప్పికి భయంకరంగా అరుస్తుంది. అమ్మా, నా చెవులు పోయాయి, నా ముక్కు పోయింది. లాగకండి, వద్దు, లాగకండి, అయ్యో. అందరూ గట్టిగా ఒకేసారి లాగేసరికి చిచ్చుకాకి తల ఆ తొరల నుండి బయటికి ఊడి వచ్చేస్తుంది. చిచ్చుకాకి ఆమె ముఖమంతా నూనెతో జిడ్డుతో భయంకరంగా తయారవుతుంది. చిన్నుకాకి నవ్వుతూ, అబ్బా అమ్మో, నీ మొహం చూడు ఎలా అయిపోయిందో, సరిగ్గా జిడ్డు కారి పకోడీలాగా ఉన్నావు. అవును చిచ్చు అత్త, నీకు బజ్జీలు తినాలనుంటే అడగాలి, కానీ ఇలా దొంగతనం చేస్తే చెట్టు కూడా శిక్షిస్తుంది చూసారా? చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని చేతులు జోడిస్తూ, తుని, నన్ను క్షమించుతునే. నేను నీ పేదరికాన్ని, నీ చిన్న ఇంటిని చాలా తక్కువ చేసి మాట్లాడాను. కానీ ఈ రోజు నా కష్టంలో నువ్వే నన్ను కాపాడావు. నీ మనసు చాలా పెద్దది తుని. నా అత్యాస వల్లే నాకు ఈ శిక్ష పడింది. పర్లేదులే చిచ్చు, ఇల్లు చిన్నదైనా పెద్దదైనా కష్టాలు అందరికీ వస్తాయి. ఆపదలో ఒకరికొకరు సహాయం చేసుకోవడమే నిజమైన స్నేహం. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, అది చాలు. రా, లోపల ఇంకా కొన్ని వేడి బజ్జీలున్నాయి, అందరం కలిసి తిందాం. చూసారా మా చిన్న ఇల్లు ఎంత పవర్ఫుల్లో, దొంగలను ఎలా పట్టుకుంటుందో. బుజ్జి పిచ్చుక మాటలకి అక్కడున్న వాళ్ళంతా గట్టిగా పగలపడి నవ్వుతారు. చిచ్చుకాకి కూడా సిగ్గుపడుతూ నవ్వుతుంది. తుని పిచ్చుక లోపల నుండి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తీసుకొనొచ్చి అందరికీ పంచుతుంది. ఆ చల్లటి వాతావరణంలో అందరూ కలిసి ఆ రావి చెట్టు కింద కూర్చొని వేడి వేడి బజ్జీలు తింటూ చాలా ఆనందంగా గడుపుతారు. ఆ చిన్న గొడవ వల్ల చిచ్చుకాకిలో ఉన్న గర్వం, పిసినారితనం పూర్తిగా పోతాయి. తుని పిచ్చుక పేద కుటుంబమైనా ఆమె చూపించిన ప్రేమ, ఆదరణ అందరి మనసులను గెలుచుకుంటాయి. చిన్న ఇల్లైనా సరే సంతోషంగా ఉంటే అదే నిజమైన స్వర్గమని అందరికీ అర్థమవుతుంది.